వైసీపీని ప్రక్షాళన చేయాలని జగన్ భావిస్తున్నారా? పార్టీని బలోపేతం చేసేందుకు సీనియర్లకు జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించబోతున్నారా? సామాజిక వర్గాల వారీగా జిల్లా బాధ్యతలు ఎవరెవరికి అప్పగించబోతున్నారు? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇన్నాళ్ళు జనంలోకి రాని నేతలు కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. స్వయంగా పార్టీ అధినేత జగనే కార్యకర్తలను ఓదార్స్తూ ఉండడంతో నేతలు కూడా ఆయన వెంటే నడుస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమికి కేడార్ను పట్టించుకోకపోవడం కూడా ఓ కారణమని గుర్తించిన జగన్ ఫ్యాన్ పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జిల్లాల బాధ్యతలు సీనియర్లకు ఇవ్వాలని పార్టీ అధినేత జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం ద్వారా నేతలు పార్టీ మారకుండా ఉంటారని భావిస్తున్నారట. అయితే కొత్త జిల్లా బాధ్యతలు ఎవరికిస్తున్నారు? మరి పదవులు రాని నేతల పరిస్థితి ఏంటనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 26 జిల్లాల్లో పార్టీ కేడర్ బలంగా ఉన్నప్పటికీ నేతలు సైలెంట్ అయ్యారు. పార్టీ అధికారం కోల్పోవడంతో మరికొందరు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. కొందరు ఓడిపోయాక పార్టీలో ఉండాలా వద్దా అనే డైనమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేస్తేనే నేతలందరూ దారికొస్తారని పార్టీ అధినేత భావిస్తున్నారట. ఇందులో భాగంగానే సీనియర్లకు జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నారట. అయితే సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కీలక బాధ్యతల్ని అప్పగించనున్నారని తెలిసింది. పార్టీ ముఖ్యులతో బలోపేతంపై జగన్ చర్చించినట్లు సమాచారం. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతూ వైఎస్ఆర్ కుటుంబానికి విధేయులైన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలిసింది. అయితే పార్టీ పునర్నిర్మాణంలో గుడ్డిగా వెళ్లకుండా నిజంగా పార్టీ కోసం పని చేస్తున్న వారెవరో గుర్తించే పనిలో ఉన్నారట. ముఖ్యంగా ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ పై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో బహిరంగంగానే విమర్శలకు దిగారు. దాంతో ఈ నిర్ణయాన్ని కొద్ది రోజులు వాయిదా వేశారు. ప్రస్తుతం బాలినేనికి ప్రకాశం బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కొద్ది రోజులుగా ధర్మాన ప్రసాదరావు పార్టీలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీ మారతానంటూ ప్రచారం సైతం జరుగుతుంది. అయితే ఆయన్ను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలిసింది. వీలైతే శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. మరోవైపు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ గా గుడివాడ అమర్నాథ్ కొనసాగుతున్నారు. కానీ ఆయనపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఒక గుంటూరు బాధ్యతలు మాజీ మంత్రి అంబాటి రాంబాబుకు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేయడంపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. బొత్సను అభ్యర్థిగా ప్రకటించడంపై నేతలు పైపైకి నవ్వుతున్నా లోలోపల మాత్రం కుతకుతలాడుతున్నారట. పొరుగు జిల్లాకు చెందిన నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పోటీకి దింపడం ఏమిటంటూ రుసరుసలాడుతున్నారట. అసలు ఈ టికెట్ బొత్సకు ఇస్తారని ఎవరు ఊహించలేదని సొంత పార్టీ నేతలే గుస్సవుతున్నారట. వాస్తవానికి పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. తాజా
మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథులు ఈ ఎమ్మెల్సీ సీటును బలంగా కోరుకున్నారు. కానీ ఊహించని రీతిలో బొత్స టికెట్ తన్నుకుపోయారు. అయితే ఈసారి విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. మరి బొత్సకే అప్పగిస్తారా లేదంటే ఇంకా ఎవరినైనా నియమిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా వైసీపీ ప్రక్షాళనపై పార్టీలో నేతలు ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలిసింది. జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమిస్తుండటంతో పార్టీ మారే నేతలు కొద్ది రోజులు ఆగి చూద్దామనే ధోరణిలో ఉన్నారట. చూడాలి మరి రానున్న రోజుల్లో వైసీపీ అధినేత జగన్ పార్టీని ఏ విధంగా ప్రక్షాళన చేస్తారో.